రాజధాని హైదరాబాద్లోనూ జిల్లాల్లోనూ మధ్యాహ్నం వరకు సూర్యుడు చెలరేగితే ఆ తర్వాత వరుణుడు ఉరిమాడు. భారీ ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడేసరికి తెలంగాణ ప్రజానీకం సేదతీరింది. కానీ రైతులు మరోసారి నష్టపోయారు. రోడ్లపై ఆరబోసిన ధాన్యం అకాల వర్షాలకు తడిసిపోయింది. ఈదురుగాలులకు వర్షాలకు పంటలను నష్టపోతున్నారు. పలు జిల్లాల్లో ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. ఇక అటు ఆంధ్రప్రదేశ్లోనూ విస్తారంగా వర్షాలు కురిశాయి. రాయలసీమ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడ్డాయి. శ్రీశైలం, కడపలో గంటసేపు ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. సీమ జిల్లాల్లో మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రతలకు హీటెక్కిపోయిన ప్రజలు వాతావరణం ఒక్కసారిగా మారి గాలి వీచేసరికి సేదతీరారు. అంతలోనే వర్షం పడేసరికి హుషారెత్తిపోయారు. హిమలో నింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది.